టు సూపర్ ప్రైమ్ టైమ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు ఫస్ట్ టాపిక్ సార్, వైసీపీలో అంతర్యుద్ధాలు మొదలైనట్లు కనిపిస్తోంది. చాలా చోట్ల కూడా పలు నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడమే కాకుండా అధిష్టాన వర్గాన్ని ధిక్కరించే తరహాలో మాట్లాడుతున్న పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. ఒక సీటు ఆయన కాదనుకుంటే 150 సీట్లు ఇంకా ఉన్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు, లేదా ఆ పార్టీ కోసం అంత దృఢంగా బలంగా ఉన్నటువంటి నేతలు తమ అసంతృప్తి గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. ప్రభుత్వం మీద స్వయంగా విమర్శలు చేస్తున్నారు. మరి ఈ వైఖరికి అంటే కారణం ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణమా, లేక ఎమ్మెల్యేలు వాళ్ళ స్వయంకృతాపరాధంతో వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు వాళ్లే కారణమా, లేక అధికార యంత్రాంగం కారణమా? ఇలా అంశాలు చర్చ మొదలైంది. దాదాపుగా ఇవాళ మనం రేపు ఆ లిస్టు మొత్తం మనం చెప్దాము 1 or 2 డేస్లో. 56 మంది శాసనసభ్యులు లేదా కొంతమంది మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు 56 మంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద అసంతృప్తి భావజాలంతో, అసంతృప్తి వైఖరితో వాళ్ళు కొంతమంది ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు, కొంతమంది పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి వచ్చింది. మరి దీనికి ఎవరు కారణం? ముఖ్యమంత్రి గారి వైఖరి కారణమా, లేదా ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళ వైఖరి కారణమా, అధికార యంత్రాంగం కారణమా అని అంటే సింగిల్ పాయింట్లో ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలు, అందులో ఉన్న మంత్రులు కానీ ఎంతమంది ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు, ఎంతమంది వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి గురించినటువంటి అంశాల విషయంలో పరిష్కరించుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళు అనుకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిధులు తెచ్చుకొని ఖర్చు పెట్టి వీళ్ళు ఆ క్రెడిట్ని లేదా క్రేజ్ను పొందుతున్నారు అని అంటే ఆ 150 మందిలో ఎవ్వరికీ కూడా అటువంటి అవకాశం లేకుండా పోయింది. ఉన్నంత వరకు బటన్ నొక్కటం, లేదంటే సైలెంట్గా ఉండటం. ఎమ్మెల్యేల పాత్ర అనేది జీరో అయిపోయింది. ఏదో ఇక మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి తిట్టడానికో, లేదా మా ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి ఏదో ఉన్నామంటే ఉన్నాం అనుకోవటానికి తప్ప ప్రజల కోసం అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ ఓటర్లతో కనెక్ట్ అయి ఉంటాడు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి గారు కనెక్ట్ అయి ఉండరు, ఎమ్మెల్యే కనెక్ట్ అయి ఉంటాడు. మరి అటువంటి కనెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు అడిగినటువంటి రోడ్డో, లేదా వాళ్ళు అడిగినటువంటి బడో, లేదా వాళ్ళు అడిగినటువంటి పంచాయతీ భవనమో, వాళ్ళు అడిగినటువంటి డ్రైనేజో, లేదా వాళ్ళు అడిగినటువంటి గ్రావెల్ రోడ్డో, లేదా వాళ్ళు అడిగినటువంటి ఇతర పనులో, లేకపోతే ఏదైనా కావచ్చు, వీధి లైట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ఒక ఎంప్లాయ్మెంట్, ఒక జాబ్ ఉండిద్ది, ఒక రికమెండేషన్ ఉండిద్ది, ఒక తిరుపతి లెటర్ ఉండిద్ది, లేదా ఇంకో పని ఉండిద్ది, లేదా ఒక జాబుకు సంబంధించినటువంటిది ఉండిద్ది. మరి ఇలాంటి అనేకమైనటువంటి ఎమ్మెల్యే దగ్గర ఉంటాయి, ఆయన చెప్పి చేయించేటువంటివి ఉంటాయి. మరి అలాంటిది ఏ పని కూడా ఒక జాబ్ రికమెండేషన్ చేద్దామంటే వినేవాళ్ళు లేరు, ఒక జాబ్ ఇప్పించుకునే పరిస్థితి ఎమ్మెల్యేకి లేదు, ఒక రోడ్డు వేయడానికి ఎమ్మెల్యేకి అవకాశం లేదు, ఒక రేషన్ కార్డు ఇయటానికో లేదా రేషన్ కార్డును పొందటానికో లేదా ఎమ్మెల్యేకి అవకాశం లేకుండా పోయింది. ఎక్కడా కూడా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి జీరో అయిపోవటంతో వాళ్ళు అంటే అందుట్లో ఉన్నటువంటి సీనియర్లు వాళ్ళు గతంలో ఉన్నటువంటి 3-4 ప్రభుత్వాలు చూసిన వాళ్ళు, 5-6 ప్రభుత్వాలు చూసిన వాళ్ళు, గతంలో 2 టర్మ్స్ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు, 4 టైమ్స్ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి అసలు ప్రభుత్వం పరిపాలన అంటే ఇదా? ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి బాధ్యత, ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి గౌరవం, ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి విలువ ఇదే అనేటువంటి భావన, అసంతృప్తి, ఆగ్రహం, ఆవేశం దాదాపు ఈ 4 సంవత్సరాలుగా సుమారుగా వాళ్ళు బిగబట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు తమ స్వరాన్ని పెంచుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాళ్ళు తమ స్వరాన్ని పెంచుతున్నారు. తమ స్వరాన్ని ఎందుకు పెంచుతున్నారు అంటే ముఖ్యమంత్రి గారికి వాస్తవాలు తెలియజేద్దాం, లేదంటే మా ప్రయాణం మేము చేసుకుందాం, మా ప్రయత్నం మేము చేసుకుందాం అనేటువంటి భావనతో వాళ్ళు తమ స్ట్రాటజీస్ని మార్చుకున్నారు. ఎక్కువ మంది సైలెంట్గా ఉన్నారు, సరే తక్కువ మంది మాట్లాడుతున్నాను. ఎక్కువ మంది సైలెంట్గా ఎందుకు ఉన్నారంటే క్రేజ్ ఉంటే గెలుస్తాం, డబ్బులు ముఖ్యమంత్రి గారు ఇస్తారు, సీటు ముఖ్యమంత్రి గారు ఇస్తారు, మనం పోయి దండం పెట్టొద్దాం, బాగుంటే గెలుస్తాం, లేదంటే మనం పోయింది ఏం లేదు కదా అనేటువంటి భావనతో
నియోజకవర్గ ఖర్చుని ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారన్నటువంటి భావనతో, మొత్తం ఖర్చంతా వాళ్లే భరాయిస్తారన్నటువంటి భావనతో చాలామంది ఇంకా సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. ఇదేంటి అసలు ముఖ్యమంత్రి గారిని మనం కలిసి ఏదో వాటర్ ట్యాంక్ కట్టించాలనుకున్నాం, లేదా ఒక ప్రాజెక్టు చేపిద్దాం అనుకున్నాం, ఒక కాలువ చేపిద్దాం అనుకున్నాం, లేదా అసలు ఏమీ చేయించలేకపోయాం అనేటువంటి భావన చాలామంది ప్రజాప్రతినిధుల్లో ఉంది. వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలేంటి, ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంటే వాళ్ళు చేసినటువంటి హామీలేంటి, ఏ ఒక్కటి చేయగలిగాం అన్నటువంటి అంశంలో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదన ఉంది, అసంతృప్తి ఉంది. అది ముఖ్యమంత్రి గారి వైఖరే వీటన్నిటికీ కారణం. అధికారులు ఏముంది, అధికారులు ఏదో చెబుతూ ఉంటారు. అధికారులు చెప్పేటువంటి అంశాల విషయంలో వింటే చంద్రబాబు నాయుడు గారు అధికారులు చెప్పింది దెబ్బతిన్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారులు చెప్పిందే దెబ్బతింటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు వాళ్ళ సిస్టమ్ని, ఆఫీసర్స్ ఎప్పుడు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న భావంతో ఉంటారు. వాళ్ళ మెప్పు, వాళ్ళు ఇది చూపించి వైట్గా ఉంది అని అంటే ముఖ్యమంత్రి గారు కనుక ఇది కొంచెం క్రీమ్ కలర్లో ఉంది, ఇది కొద్దిగా రెడ్గా ఉంది అని అంటే, అవునా సార్ రెడ్గా ఉందా, రెడ్గానే ఉంది సార్, భలే కనిపెట్టారు సార్ అని అంటారు అనమాట. అంటే ఇది వైట్గా ఉందని చెప్పరు వాళ్ళు. ఎందుకు అలా చెబితే ఆయన ఎక్కడ మనసులో ఏదో భావన వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చూస్తారు. సార్ ఇది పెన్నా అంటే ముఖ్యమంత్రి ఇది పెన్ను కాదు, కొంచెం కత్తిలా కూడా వాడొచ్చు. అవును సార్ కత్తిలా భలే వాడచ్చు సార్ అని చెబుతారు అనమాట. అలా అధికారులు చాలామంది, అంటే గతంలో కొంచెం చెప్పగలిగేవాళ్ళు చాలా సీనియర్ అధికారులు, కానీ ఇప్పుడున్న అధికారులు చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే మనకెందుకు, ఆయన మనల్ని కావాలని తెచ్చుకున్నారు ఇక్కడికి, మనం ఏదైనా వారు చెప్పిన దానికి మనం సై అంటే బాగుండిద్ది, తందానా అంటే తందానా అనాలి. అలా కాకుండా కనుక మనం దాన్ని నెగిటివ్గా అలా కాదు అది రాంగు అని అంటే ఆయనకు మన మీద ఒక రకమైన భావన ఏర్పడిద్దేమో, మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ సై అంటున్నారు కదా, మనం నై అని ఎందుకు అనాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దేనికైనా సరే సై అంటున్నారు. నై అనేటువంటి పదాలు పోయినాయి. ఎప్పుడు విమర్శ తీసుకోవాలి, ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి విమర్శను తెలుసుకోవాలి, సమస్యను తెలుసుకోవాలి, ఆయన మీద వస్తున్న విమర్శను తెలుసుకోవాలి, ప్రజలు అనుకుంటున్న విమర్శను తెలుసుకోవాలి, ప్రజాప్రతినిధులు అనుకుంటున్నటువంటి ఆ సమస్యను తెలుసుకుంటే అప్పుడు దాన్ని పరిపాలించడానికి లేదా ప్రభుత్వాన్ని నడపడానికి, ఆ సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడానికి, ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. కానీ ఆయనకు అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే ఇది 1 year ముందు గనక ముఖ్యమంత్రి గారు గనక వైఖరి మార్చుకొని విభిన్నంగా గనక వెళ్ళినట్లయితే ఇప్పుడు ఆయన గ్రాఫ్ బాగుండేది. ఇప్పుడు ఆయన గ్రాఫ్ తగ్గింది. సీ వాటర్ సర్వే చెప్పినటువంటి గ్రాఫ్ ప్రకారం కూడా తగ్గింది. రెండో అంశం, ప్రతిపక్షం యాక్టివ్ అయింది. ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటం పెంచారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కలిసి ఫైట్ చేస్తాయనేటువంటి భావన ఏర్పడటంతో ఒక్కసారిగా నేతలు డాములు పడిపోయారు. ఎవరు, వైసీపీ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, అరే నాయన వాళ్ళిద్దరు కలిస్తే గెలవం, వాళ్ళిద్దరు కలిస్తే ఈ నియోజకవర్గం గెలవదు, ఈ జిల్లాలో ఈ ఒక్క సీటు కూడా రాదు, లేదా ఈ 2 నియోజకవర్గాలు పోతాయి అనే ఒక కాన్ఫిడెన్స్కి వచ్చేసారు, ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కలిస్తే నేను గెలవను, మరి నేనేం చేయాలి, సరే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బటన్ నొక్కారు కాబట్టి వేస్తారు, డబ్బులు ఇచ్చేది ముఖ్యమంత్రి గారు అవి పనిచేస్తాం, అయితే లేకపోతే లేదు, ఇదే భావన. లేదు అవకాశం ఉంటే గోడ దూకేద్దాం, అవకాశం ఆడేమో దొరికిద్దా, ఆడేమన్నా సీట్ ఇస్తారా, ఆడేమన్నా అవకాశం ఉందా, అలా ఆలోచిస్తున్నారు. అటు పక్కకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని సీటు తెచ్చుకొని మళ్ళీ గెలవడానికి చూస్తున్నారు తప్పితే ఈడ మాత్రం డబ్బులు ఇస్తే చేద్దాం, లేదంటే చూస్తూ ఉందాం అనే భావంతో ఉన్నారు. అంటే ఆలోచన తత్వాలు మారినాయి. అంటే కొన్ని నియోజకవర్గాలు స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాల్లో వేరు, రాయలసీమలో కొంత వేరుగా ఉంది. నెల్లూరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర వరకు, శ్రీకాకుళం వరకు వైఖరి ఆలోచనలు మారిపోయినాయి, భావాలు మారిపోయినాయి. ఇది చాలా ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకు అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా చూడాలి అని అంటే 150 స్థానాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తన స్వయం కృతాపరాధంతో ఈ ఇబ్బందులు తెచ్చుకున్నారా, తన స్వయం కృతాపరాధంతో ఈ సమస్యను సృష్టించుకున్నారా అనేది ప్రశ్న ఏర్పడింది. ఓన్లీ ముఖ్యమంత్రి గారు అంటే మనం చాలామందిని చెప్పొచ్చు, కోటమిరెడ్డి గారిని చెప్పొచ్చు, లేదా ఆనంద్ గారిని చెప్పొచ్చు, లేదా కృష్ణప్రసాద్ గారిని చెప్పొచ్చు, లేదా మొన్న చూస్తున్నటువంటి ఒక పక్క ముఖ్యమంత్రి గారు నానికి బాలశౌరిని పిలిచి మీరు గొడవ పడద్దంటే వాడు కొట్టుకుంటున్నారు, ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర కొట్టుకుంటున్నారు, జక్కంపూడి రాజా వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఉత్తరాంధ్రాలో కొట్టుకుంటున్నారు.
అసలు ఒక దగ్గరని కాదు, ఎక్కడ బట్టినా, ఏ నియోజకవర్గంలో బట్టినా, ఏ జిల్లాలో బట్టినా ప్రతి దగ్గర వైసీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాయకుల మధ్య మొదలైంది, ముఖ్యమంత్రి మీద మొదలైంది. ఒక గ్రూప్ వీళ్ళ పడేయాలని చూస్తుంది, ఇంకో గ్రూప్ వీళ్ళ పడేయాలని చూస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్గా డ్యామేజ్ జరగబోతుంది. డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మరి పడవ గనక హోల్ పడితే ఇక ఏమైంది, మునిగిపోతూ ఉంది. ఇప్పుడు ఆ హోల్ పూర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొద్ది రోజుల ముందు జాగ్రత్త పడినా, ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు జాగ్రత్త పడినా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అది మరి వారి ఆలోచనలో మరి వాళ్ళకి ఎవరేం చెప్తున్నారో తెలియదు, కానీ ప్రస్తుత సిచ్యువేషన్ వాళ్ళు బ్యాడ్గా, ప్రమాదకరంగా, ఆందోళనకరంగా వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు అటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అలా అని మాట్లాడితే తిట్టడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళు తిట్టేస్తారు. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మళ్ళీ చెబుతారు, పరిస్థితి బాగాలేదండి, ఏం చేస్తాం, ఏం మాట్లాడలేనండి, ఎందుకు వచ్చింది, ఏదో చెప్పారు కాబట్టి మాకు సీఎం అని మేము తిట్టేసాం. ఓకే, రేపు భవిష్యత్తు ఏంటి?